హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపాస్ రుచులు. ఈరోజు అయితే ముల్లంగి ఎండుమిర్చి చట్నీ అయితే చేస్తున్నానండి. దానికోసం ముందుగా ప్యాన్లో ముల్లంగి, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కట్ చేసిన టమాటోలు అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఒక 5 నిమిషాలన్నా పచ్చివాసన పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ కొద్దిగా కరివేపాకు వేసుకొని అందులోనే నానపెట్టుకున్న చింతపండును కూడా వేసుకొని పులుపు తగ్గట్టు వీటినన్నింటినీ బాగా వేయించుకోవాలండి. నాకైతే ఒక 5-6 నిమిషాలు అయితే పట్టింది. సో ఇదంతా బాగా చల్లారాక కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీకి అయితే రుబ్బుకోవాలి. అలాగే ఫైనల్గా కట్ చేసిన ఎర్రగడ్డ కూడా వేసుకొని రుబ్బుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ చిటపటలాడాక పోపు బాగా వేగాక మనము కలిపి పెట్టుకున్న చట్నీని కూడా ఇందులో అయితే వేసేసుకోవాలండి. ఒక 1 or 2 మినిట్స్ వేగితే చాలండి. ఇది చపాతీ లేకి అన్నం లేకి సూపర్ టేస్టీగా ఉంటుందండి. ప్లీజ్ తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దీపాస్ రుచులు.